ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మే నెలలో వార ఫలితాలు, ఆఖరి వారం మే నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వివాహము, సంతానము, ధనయోగము, గృహలాభము ఇలాంటివన్నీ ఉన్నాయా అని తెలుసుకునే విషయాల గురించి గోచార ఫలితాలు. జన్మజాతకంలో 90% ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గోచారంలో 40 to 50% వరకు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. గోచార ఫలితాలు కూడా మనకి అద్భుతమైనటువంటి, ఒక్కోసారి 100% రిజల్ట్ కూడా ఇస్తాయి, ఒకసారి 0% రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జన్మజాతకంతో సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక మనము మే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా మంచి శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యము, మంచి కాలేజీలో ప్రవేశం లభించడం, ఉత్తమ కళాశాలలో, ఉత్తమ స్కూల్లో మీకు మంచి అనుమతి లభించడం, తప్పకుండా మీకు విద్యా సంపన్న విజయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి శుభయోగాలు, ఆస్తి పంపకాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా, శుభకరమైన సంతాన వార్త కూడా ఉండబోతోంది. ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. నటీనటులకి, దర్శక నిర్మాతలు కూడా శుభవార్తలు వింటారు. అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ఆనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా ఆనంద యోగమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి తొందరపాటుతనము, అదృష్టాన్ని కాలదన్నుకోవడం, మనదాకా వచ్చినటువంటి ఒక మంచి ప్రయోజనవంతమైన కార్యం, బంధుమిత్రులతో అనుకూలత, మాతాపితృల సౌఖ్యాన్ని కాలదన్నుకునే అవకాశం, లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, దుర్మార్గులతో, దుష్కరులతో, ముష్కరులతో, మరకలతో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జిహాదీ నా కొడుకులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఒక జ్యోతిష్కుడుగా ఇంత గట్టిగా పచ్చిగా చెప్పేవాళ్ళు ధైర్యం ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండకపోతే మీ మానవమానాలకి ఖరీదు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ధర్మాన్ని మాత్రమే పాటించండి. స్వధర్మమే గొప్పది. వీరనారిగా ఉండే ప్రయత్నం చేయండి. ధైర్యం ఉంది మనకి, చంపేయండి, పర్వాలేదు. చెడ్డవారితో మన మానానికి, ప్రాణానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అవతల వాడిని చంపేయమని చెప్తోంది మా ధర్మశాస్త్రం అండ్ మన సుప్రీంకోర్టు కూడా. ఈ విషయాన్ని గమనించుకోండి. తప్పుడు మార్గంలో వెళ్ళి భయపడుతూ వాళ్ళకి అనేక రకాల జుగుప్సైన ఫోటోలు, వీడియోలు షేర్ చేయకండి, ప్రమాదంలో పడతారు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేసేవారికి కూడా నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోవడం, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, చికాకులు, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు,
కుటుంబపరమైనటువంటి విచ్ఛిన్నత, వివాహాలన్నీ కూడా బెడిసికొట్టడం, సంతాన సంబంధ నష్టాలు, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్ర నష్టం. పని ఒత్తిడి, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోవడం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం లేదా ఉద్యోగం నుంచి ఫైర్ చేసే అవకాశాలు. జన్మజాతకం తప్పకుండా సరి చూసుకోండి. జన్మజాతకంలో దశాంతర్దశ వివరాలు, అలాగే లాభస్థాన, భాగ్యస్థాన యోగ్యత ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ వారం ఏమాత్రం అనుకూలం లేదు కాబట్టి భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసర్లు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత పారాయణ చేసుకోవడం అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారికి పర్వాలేదు, అంటే మీరు చేసిన పుణ్యబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఎంత దానము చేస్తారో, ఎంత జపము చేస్తారో, ఎంత తపస్సు చేస్తారో అంత పుణ్యబలం, లేదా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. ఎందుకంటే ఈ వారంలో సామాన్య ఫలితాలు కనపడుతున్నాయి. అనుకోనటువంటి చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, చికాకులు, అంటే ఇతరుల వల్ల కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు మన వారితో కలిసిమెలిసి ఉండాలి, పరాయి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యులతో మమేకమవ్వాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి, అనవసర ప్రేమ కలాపాలు వెళ్ళకూడదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగం పొందుకుంటారు, కదా ఒత్తిడి ఉంటుంది కానీ మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. వ్యవహార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ ఆడకూడదు, లాటరీలకి దూరంగా ఉండండి. ఈవెంట్ చేసే వారికి స్వదేశంలో బాగుంది, విదేశాల్లో నష్టం. అలాగే డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి పర్వాలేదు, లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తుంది, కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కొనండి. అటువంటి ఖరీదైనటువంటి వస్తువులు కొంటున్నప్పుడు తప్పకుండా కుటుంబ సభ్యులని తోడుగా తీసుకెళ్లడం మంచిది. బయట వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని తీసుకెళ్ళకండి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేరాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాస్త భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం వల్ల ఇంకా ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు, యావరేజ్. అంత గొప్పగా ఏం లేదు, తీసికట్టుగా కూడా లేదు. భగవన్నామస్మరణ, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుకుంటే సమస్త శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు మే ఆఖరి వారం, అంటే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతుంది అంటే వీరికి సామాన్య ఫలితాలు. భగవత్ కృపా కటాక్షాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనుకోని ఖర్చుల మీద పడతాయి, జాగ్రత్త. ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకూడదు, అదొకటి జాగ్రత్త చూసుకోండి. అలాగే అవతలి వాళ్ళు ఎవరు, ఏమిటి, మనకు సరైన వాళ్ళ అన్న విషయాన్ని గమనించుకోండి. ఎలా పడితే అలా వ్యాపార రీత్యా కానీ, బంధురీత్యా కానీ కలుపుకునే ప్రయత్నం చేయకండి. ముందు పరిశీలన చేయండి, చెక్ చేయండి. ఇది కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కానీ మ్యారేజ్ సంబంధ విషయాల్లోనే ఎక్కువగా మీరు పరిశీలన చేయాలి. ఎవరు పిల్లగాడు, మేనమామరు, పిల్ల మేనత్ ఎవరు, పిల్ల తల్లిదండ్రులు ఏమో చేస్తారు, అమ్మ నాన్నలు ఏం చేస్తారు, అమ్మమ్మ తాతయ్యలు ఏం చేస్తారు, నానమ్మ తాతయ్యలు ఏం చేస్తారు, ఇలా 7 తరాల వరకు అందరినీ పరిశీలింపజేసుకోవడం మంచిది. ఎందుకంటే బెడిసి కొడుతున్నటువంటి వివాహ వ్యవస్థ ఇప్పుడు దాదాపుగా 72% కేసులు మనకి ఒక్కొక్క రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో 72,000 సంఖ్య విడాకుల కేసులు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఇది విడిపోతున్న శాపం కాదు, ముందుగా మనం రీచెక్ చేసుకోవడం వల్ల రిజెక్ట్ చేయకుండా ఉంటాం మనం. కాబట్టి అలా చెక్ చేసుకోండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. పోటీ పరీక్షల్లో మాత్రం కాస్త ఎక్కువగా కష్టపడాలి. సమయపాలన కూడా బలంగా ఉండాలి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. బట్ మీరు అనుకున్నంత ర్యాంక్ రాకపోవచ్చు, పర్సెంటేజ్ రాకపోవచ్చు, బట్ మీరు విదేశాలు వెళ్ళేంత పర్సెంటేజ్ వస్తుంది గ్యారంటీగా. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభము, శుభయోగం. ధనధాన్య వృద్ధి ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు,
అపాత్ర దానము, చెడ్డవారితో స్నేహము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వాటికి దూరంగా ఉంటే ఇవన్నీ శుభయోగాలు ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలో ఉద్యోగంలో మార్పు పొందుకోవచ్చు. కాకపోతే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకోవాలన్న తపన ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగం కోరుకునే వారి జాగ్రత్త, బ్యాక్ డోర్ ఉద్యోగం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ఏమాత్రం అనుకూలంగా లేదు. విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళాలన్న ప్రయత్నం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో కాకుండా మరొచ్చే వారమో లేదా మౌతలు వచ్చే వారమో పెట్టుకోండి, చాలా మంచిది, లేదా నష్టపోయే అవకాశాలు. ఈవెంట్ చేసేవారికి, కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కూడా పర్వాలేదు, యావరేజ్. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహన యోగం ఉంది కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతర శుభస్థితి. వారం యావరేజ్గా ఉంది. కాస్త గణపతి ఆరాధన, శివయ్యను అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. భగవద్గీతలో 9, 10, 11 అధ్యాయాలు చదవండి, చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి ధనధాన్య వృద్ధి, అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, మావిడాకులు కట్టుకోగలిగేటువంటి అవకాశం. అంటే విడాకులు కోరుకున్నటువంటి జంట మావిడాకులు కట్టుకోగలిగేటువంటి అదృష్ట యోగం. నాకు ఈ మాట చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. విడాకులు అనేది దౌర్భాగ్యము, మావిడాకులు అనేది అదృష్ట యోగం. ఆ పదాలు నాకు వాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి యోగం మన ఆడకూతుళ్ళకి, అబ్బాయిలకి అందరికీ ఉండాలని కోరుకుంటుంది. తప్పకుండా మీకు మంచి వైవాహిక జీవనానందం, సంతాన యోగం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశం వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనందము, వ్యాపార లాభం, వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశము, గొప్ప వ్యక్తులతో స్నేహము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, శుభకర సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యున్నతమైనటువంటి శుభయోగం, కలిసి వచ్చేటువంటి అదృష్టం. ఈ వారం అంతా కూడా మీకు అత్యంత శుభయోగాలుగా చెప్పబడుతుంది. ప్రతి వారం కూడా శుభకర ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మే ఆఖరి వారం 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు అద్భుతం, అమోఘమైనటువంటి శుభయోగాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, సోదర మైత్రి, సోదరిమణితో అనుకూలత, వివాహ యోగము, ఇంట్లో వేడుక జరిగే అవకాశం, షష్ఠి పూర్తి, బారసాల, నిశ్చయతాంబూల జరిగేటువంటి అవకాశాలు, లేదా ఏదైనా అనుకూలమైనటువంటి శుభ వాగ్దానాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఆకస్మిక ధనయోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మాతాపితృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగం, పోగొట్టుకున్న గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ధనాన్ని, ఆభరణాల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సోదరుల మధ్య మైత్రి అద్భుతంగా ఉంటుంది, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో అనుకూలమైన శుభయోగాలు, ధన గనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, అద్భుతమైనటువంటి అనుకూలత, ఆనంద యోగాలు, తీర్థయాత్ర, సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం. ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు మే ఆఖరి వారంలో ఎలా ఉన్నాయి? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా? ఉద్యోగ ప్రాప్తి,
ఆభరణాలు కొనబోతున్నారా? సువర్ణాభరణాలు, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, ఒక మంచి ప్రయోజనవంతమైనటువంటి శుభకార్యం జరిగే అవకాశం, బారసాల, వివాహ మహోత్సవం లేదా షష్ఠిపూర్తి లాంటి శుభకార్యాలు జరిగే అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో ధనయోగం, స్వదేశంలో విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార, స్థిర నివాసాలు పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంటుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, బుద్ధి విచక్షణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అసాధ్యం అనుకున్నటువంటి పనిని సుసాధ్యంగా పూర్తి చేసుకుంటారు. అద్భుతం. మాట తీరు, వ్యవహార శైలి, గాంభీర్యతత్వం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, కుటుంబ వృద్ధి, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లి వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహిణులకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయుగం. ఈ వారం అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి తల్లి మాట శ్రద్ధగా వినడం వల్ల ప్రయోజనం. తల్లి మాట శిరోధార్యంగా ఉంటే మీరు అద్భుతమైన ప్రయోజనం. ఒక రకంగా శివాజీ చక్రవర్తి అవుతారు. తల్లి మాట పెడిచెవిన పెట్టి తప్పుడు మార్గంలో వెళ్తే అభాసపాలు అవుతారు. ఒక రకంగా ఔరంగజేబులు అవుతారు. జాగ్రత్త. అలా పోల్చాలి మనం. పోలిస్తేనే మన గురించి తెలుస్తుంది. కాబట్టి తల్లి యందు భక్తి, విశ్వాసము ఉండే ప్రయత్నం చేయండి. అంటే కుటుంబ సభ్యుల యొక్క మాట వినండి. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఈ వారంలో మీకు మే ఆఖరి వారంలో సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇంటి వాళ్ళు చెప్పిన మాట వింటూ పెద్దలను గౌరవిస్తే మంచిది. కుటుంబ సభ్యులతో మమేకమై ఉండండి. ఆస్తి పంపకాల విషయంలో అనుకూలత ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. సమయపాలన, ఇతరుల మీద ఆధారపడకపోవడం వల్ల మీకు మంచి విద్యా ప్రయోజనం. ఇతరుల మీద ఆధారపడితే జీరో. ఆ విషయాన్ని గమనించుకోండి. కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకి, నటీనటులకి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. బుల్లితెర నటులకి కాస్త ఆచితూచి అడుగు వేయండి. అంటే ఆల్రెడీ మీరు బుల్లితెర మీద ఏ నాటికలో చేస్తున్నప్పుడు, సీరియల్ చేస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద మీరు నటించని చెప్పేసి ఉన్నది వదిలిపెట్టుకునే ప్రయత్నం చేస్తే నష్టపోతారు. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకోండి. బట్ అవకాశాలు ఉంటాయి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వస్తువుల్ని ఎక్కడైనా పోగొట్టుకునే అవకాశం ఉంది. క్యాబ్లో వెళ్తున్నప్పుడు కానీ లేదా ట్యాక్సీలో, ఆటోలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. వస్తువులు చేజారిపోయే ప్రమాదం. అందరూ నీతిమంతులు లేరు. ఏ ఒక్కడో ఇద్దరు నీతిమంతులు తప్ప అందరూ నీతిమంతులు ఉండరు. దొరికిందే అని చెప్పేసి దాన్ని సహకారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళతో జాగ్రత్త. మీరు ముందు మీ వస్తువులు మీరు పోగొట్టుకుంటారు, ఇంకోళ్ళు అనక్కర్లేదు. అలాగే మీ పిల్లల గురించి మీరు జాగ్రత్త ఆలోచించే ప్రయత్నం చేయండి. LIC, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు జాగ్రత్త. విద్యార్థులు చాలా జాగ్రత్త ఉండండి. విదేశీ ప్రయాణం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని వెళ్ళండి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. అలా పారాయణం చేసే వెళ్ళాలి. పారాయణం చేయకపోతే ఏమవుతుందో తెలుస్తుంది కదా. మొన్న ఒక విమానం ఎటువంటి అవాంతరాలు లేకుండా మనకి కెంపెగౌడ విమానంలో దిగాల్సిన విమానం ఎక్కడ దిగింది? అది బెంగళూరు దిగాల్సిన విమానం 4 గంటల చక్కర్లు కొట్టిందిగా. అప్పుడు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? నేనేమి బెదిరించట్లా. వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలామందికి పైన పోయి లో బీపీలు, హై బీపీలు వచ్చేసి దిగిన తర్వాత దేవుడా అని తలుచుకున్నారు. ఆ విమానం ఉన్నసేపు వాళ్ళు దేవుడిని మొక్కని వాళ్ళు లేడు అక్కడ. ఆలోచించండి. అంటే ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా భగవంతుడిది. ఈ లోకం అంతా భగవంతుడిది. వాడు ఏ చేస్తే దాన్ని అనుభవించాల్సిందే. ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో అది రాసి పెట్టి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వింటే చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కూడా ఇతరత్ర వ్యక్తులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నిరంతరం భగవద్ ధ్యానం, భగవద్గీత పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనం.
8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం అదృష్ట యోగం, ఆనంద యోగం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు మే ఆఖరి వారంలో. మే నెల వెళ్తూ మీకు అనేకమైన కష్టాల్ని, నష్టాల్ని, ధర నష్టాన్ని, వ్యవహార భంగాన్ని, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఉద్యోగ నష్టాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. ఇది బెదిరింపు కాదండి. ప్రధానికి మళ్ళా బెదిరించి మీరు జాతకాలు చెప్తున్నటువంటి వెటకారపు కామెంట్ చేయొద్దు. నాకు దాని కౌంటర్ కామెంట్ చేయడానికి నాకు వచ్చింది కాబట్టి బెదిరించడం కాదు. ఇక్కడ జాగ్రత్త బాబు. ఈ రాశి వారికి అనుకూలంగా లేదు నాయన. తొందరపాటు నిర్ణయాలు. వీరికి షష్టమంలోకి వచ్చాడు రవి. ఏకంగా రవి ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, స్త్రీమూలక ధన నష్టం, స్త్రీమూలక అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. షష్టమ రవి రావడమే కింద మే నుంచి వీరికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి జాగ్రత్తగా ఉండండి. మరి మేము 3వ వారం బాగుంది కదండి అంటే 4వ వారమే తిరగబడింది. ఇక్కడ అనేక కష్టాలు, నష్టాలు, చికాకు, లంచగొండలుగా పట్టుకోవడం. ఎవరు? ప్రభుత్వ ఉద్యోగస్తులు. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం వచ్చిన వాళ్ళని ఫైర్ చేసి బయటికి పంపించే ప్రయత్నం. ఎవరిని ఎలా తీయాలన్నటువంటి ప్రయత్నాలు ఉంటారు కొంతమంది వ్యక్తులు. ఎంత తక్కువ పని చేస్తాడో వాళ్ళని తీసేయాలన్నటువంటి విషయాలు ఉంటాయి. వాళ్ళు తీసేస్తూనే ఉంటారు గ్యారంటీగా. చిత్రగుప్తం చిట్టా వాళ్ళ చేతిలో ఉంటుంది పాపం. ఎంతమంది ఫైర్ చేస్తుంటారో, ఎంతమందిని ఉద్వాసం చేస్తుంటారో. కాబట్టి వీళ్ళు కూడా ఈ వారంలో ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ సంబంధ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం, జుగుప్సాగరణ వీడియోలు ఫోటో షేర్ చేసుకోవడం, దుష్టుల సాంగత్యం, ముష్కరులతో, మరకలతో మీరు చేసేటువంటి ప్రమాద స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరువు బజారున పడే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే ఏమాత్రం మీకు పర్సెంటేజ్ రాదు. నష్టము. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఈ వారంలో మానుకోవడం మంచిది. మరొక వారం ఏర్పాటు చేసుకోండి. వీసా సంబంధ సౌలభ్యం లేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పాలే అవకాశాలు, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, డోపింగ్ టెస్టులో పట్టుబడడం, అవమానాలు, ఆర్థిక నష్టాలు. సినిమా రంగంలో కూడా నష్టం. దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా తీవ్రమైన నష్టాన్ని పొందుకునే అవకాశం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, అక్రమ సంబంధాలు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అనుకోనటువంటి ప్రమాద స్థితి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, విదేశాల వెళ్ళే నిమిత్తమే కానీ ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలం. ఈవెంట్ చేసే వారికి నష్టపోయే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపం నష్టం. తప్పక జన్మజాతకను చూయించుకోండి. జన్మజాతకం చూడడం వల్ల మీకు తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసళ్ళు, అలాగే కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి వారికి అదృష్ట యోగం, అద్భుతమైనటువంటి పుణ్యబలం, మాతాపితృల సౌఖ్యం, ధనధాన్య వృద్ధి, సోదరులతో మమేకమవడం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వివాదాల నుంచి బయటపడడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాంగ వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపకాలు, కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా కనపడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగాలు. వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించినటువంటి శుభ సంఘటనలు, అలాగే ధనయోగం, 2 రకాల ఉద్యోగాలు రావడం, అంటే 2 పోస్టులు మీకు వచ్చే అవకాశం. విచ్ ఈస్ ద బెస్ట్ అనేది మీరు చాయిస్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేస్తుంది. అటువంటి ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, మంచి లాభాలు,
లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహలాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రుజులు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ చేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రుజులు, చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలిక లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం, అనుకున్నది సాధించేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగము, వివాహ యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశనం. ఈ వారంతో మీకు అద్భుతంగా ఉండబోతోంది. ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ ఆనంద యుగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి అనుకూలవంతమైనటువంటి కుటుంబ వృద్ధి, కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, వివాదాలకి దూరంగా ఉండేటువంటి అవకాశాలు, సమస్త శుభయోగాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అన్ని అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, నర్సరీ తోటలు, పూజ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే బదిలీలు కూడా పొందుకునే అవకాశం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, సంపూర్ణ ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, అనేకమైనటువంటి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకు కూడా అనుకూలత, ఆనంద యుగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉంటున్నాయి. ఈ వారం ప్రతి వారం మీకు సమస్త శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.